ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామలాంబ టాక్స్. ఈరోజు వీడియో వచ్చేసి శ్రీ శ్యామలాంబ మహాలక్ష్మి అమ్మవార్ల నైవేద్యాల బ్లాగ్ అండి. సోవలంకి నైవేద్యం పెట్టుకుంటాకి పూర్ణం బూరెలు చేస్తుందండి. గోదావరి అంటే అంతే కదండి, నాన్ వెజ్ వంటలతో గుమగుమలాడిపోతుంది. బగారా రైస్, చికెన్ కర్రీ చేసిందండి అమ్మ. భోజనం చేసాము. 3ంటికి చల్లగడం సిరుబమ్మ 2 వస్తాయండి. చిల్లర డబ్బులు వేసి మజ్జిగ వేస్తే ఇంట్లో జిమ్ముతారు. బొమ్మని ఊరంతా తిప్పి కర్ర కట్టి అరటిపళ్ళతో కొడతారండి. ఈ ఆచారం మీ ఊర్లో కూడా ఉందా? కామెంట్ చేసేయండి. బొమ్మని కర్ర కట్టి అరటిపళ్ళతో కొడతారండి, ఊరికి దిష్టి తగలకుండాని. 9కి డొప్పు కొట్టుకుని కాగడా పట్టుకుని వెళ్తారండి. అప్పుడు పెట్టుకోవాలి సోవలంకి నైవేద్యం. 2 ఇస్త్రాకుల్లోని జల్లముకుడులోని పెట్టుకుంటామండి నైవేద్యం మేము. చేసుకున్న నైవేద్యం అన్నాన్ని 3 అట్లలోని పెట్టాలి. తెలగపిండి ములవాకు కూర వేయాలండి 3 చోట్లనే. 3 చోట్ల 3 బూరెలు పెట్టాలండి. దేవుడి దగ్గర దీపారాధన చేసుకుని సాంబ్రాణి ధూపం వేయాలండి. కొద్దిగా అన్నంలో పసుపు వేసి అన్నంని మెత్తగా చేసి ప్రమిద కింద చేయాలండి. అందులో దీపారాధన చేయాలి. తీసుకున్న ప్రమిదిలో ఒత్తి వేసి ఆయిల్ వేయాలి. తాగుబుట్ట అండి ఇది, పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. నైవేద్యం పెట్టుకున్న అన్నం తెలగపిండి కూర బుట్టలో వేసుకోవాలి. మూడు బూరెలు పెట్టుకోవాలండి బుట్టలోని. మిగిలిన బూరెలు ప్రసాదం కింద మనం తినాలండి. చేసుకున్న ప్రమిదిన బూరెల పైన పెట్టి దీపారాధన చెయ్యాలి. డప్పు కాగడా పట్టుకెళ్ళిన వాళ్ళు వెనకాల నైవేద్యం బుట్టలో కూడా పట్టుకుని వెళ్తారండి సోవలం దగ్గరికి. సాయంత్రం ప్రోగ్రాం ఉందండి, మ్యూజికల్ లైట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.